హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు కెన్ ఫిషర్ విశ్లేషణగా జనాభా పెరుగుదలలో మార్పులు అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపిస్తాను, వినండి. జనాభా పెరుగుదలలో మార్పులు. ఇక వినండి. జనాభాలో మార్పులు, అనవసర భయాలు కూడా. భారత్లో తగ్గుతున్న జననాల రేటు, పెరుగుతున్న వృద్ధుల సంఖ్య దేశ ప్రగతి పంధాను దెబ్బతీస్తాయి అనేది విశ్లేషకుల ఆందోళన. రాబోయే రోజుల్లో శ్రామిక కొరత పరిశ్రమలను కుదేలు చేస్తుందని, ఉత్పాదకత లేని వృద్ధుల సంరక్షణ భారం యువత సంపాదనను హరించి వేస్తుందనేది వారి అనుమానం. అయితే వృద్ధజనం పెరిగినంత మాత్రాన పురోగతికి ఆటంకం కాదని, అది అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తుందనే వాదనలు ఉన్నాయి. వాటన్నిటినీ పరిశీలించే ముందు భారతదేశం, మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు వృద్ధాప్యం వైపు అడుగులు వేస్తున్నాయి. ఆర్థిక సహకారం అభివృద్ధి సంస్థ OECD దాని గణాంకాల ప్రకారం 2025 నాటికి భారత్లో 65 ఏళ్ళు పైబడిన వారు 7.4% మంది ఉన్నారు. అమెరికా, బ్రిటన్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అక్కడ వృద్ధుల సంఖ్య దాదాపు 20% దగ్గరగా ఉంది. అయితే 1970 నాటి పరిస్థితితో పోలిస్తే భారత్లో వృద్ధుల జనాభా రెండింతలు పెరిగింది. 2050 కల్లా 15% చేరుతుందని భావిస్తున్నారు. భారతదేశ OADR 100 మంది శ్రామిక శక్తికి 65 ఏళ్ళు పైబడిన వారు ఎంతమంది ఉన్నారు అనేది 2000 సంవత్సరంలో 8.9%గా ఉండగా ఇప్పుడు 12.3%కి చేరింది. OECD అంచనాల ప్రకారం ఇది 2050 నాటికి 24%కి, 2070 నాటికి ఏకంగా 42%కి చేరనున్నట్లు తెలుస్తున్నది. ఇక జీవన ప్రమాణాల పెరుగుదలతో ఈ అంశం పరిశీలిస్తే దేశంలో పునరుత్పత్తి రేటు తొలిసారిగా జనాభా స్థిరత్వ స్థాయి కంటే దిగువకు పడిపోవటం ఆందోళన కలిగిస్తున్న అంశం. ప్రస్తుతం ఒక మహిళకు సగటున 1.9 పిల్లలు ఉన్నారు. జనాభా క్షీణించకుండా ఉండేందుకు అవసరమైన నిష్పత్తి శాతం 2.1% కంటే తక్కువ. ఆంధ్రప్రదేశ్లో ఇది మరీ దారుణంగా 1.4%కి పడిపోయింది. తెలంగాణలోనూ 1.5%గానే ఉంది. దీంతో గతంలోని అధిక జనాభా భయాలు ఇప్పుడు జనాభా క్షీణత ఆందోళనలుగా మారుతున్నాయి. అయితే ఈ పరిణామాన్ని మనందరం స్వాగతించాలి. సంపన్నంగా మారే ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థలోనూ వృద్ధుల సంఖ్య పెరగటం సహజం. జీవన ప్రమాణాలు పెరిగే కొద్దీ మెరుగైన వైద్య సదుపాయాలు ఆయుర్దాయాన్ని పెంచుతాయి. ఇవి ఉత్పాదక సంవత్సరాలకు జోడిస్తాయి. 1970లో భారతీయుల సగటు జీవనకాలం మహిళలకైతే 48 ఏళ్ళు కాగా పురుషులకు 49 ఏళ్ళు ఉండేది అప్పట్లో. అదే 2000 సంవత్సరం నాటికి అది మహిళల్లో 64 ఏళ్లకు, పురుషుల్లో 62 సంవత్సరాలకు చేరుకుంది. ఇప్పుడు అది మహిళలకు 74, పురుషులకు 71 సంవత్సరాలుగా ఉండటం అద్భుతమైన విషయమే. మరోవైపు మెరుగైన జనాభా గణాంకాలు ఉన్నాయని చెప్పుకునే ఆఫ్రికా దేశాలు పేదరికం, తక్కువ ఆయుర్దాయం,
అధిక శిశు మరణాలతో బాధపడుతున్నాయి. అక్కడి ఆర్థిక వ్యవస్థలు, క్యాపిటల్ మార్కెట్లు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాయి. అమెరికా, యూరప్ దేశాల జనాభా, వాటి తీరుతెన్నుల పట్ల కూడా మార్కెట్ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటలీ లాంటి దేశాల మందగమన వృద్ధికి జనాభా మార్పులే కారణమని వారు పేర్కొంటారు. కానీ పని గంటల సంఖ్య, పెట్టుబడుల ప్రవాహం, వివిధ రంగాల భాగస్వామ్యం, కీలక రంగాల కూర్పు ఇలాంటి నిజమైన ఆర్థిక చోదకాలను విస్మరిస్తారు. గత 20 ఏళ్లలో అద్భుతమైన స్టాక్ మార్కెట్ లాభాలను సాధించిన స్వీడన్, జర్మనీ, హాలండ్ అలాంటి దేశాల్లో వృద్ధుల నిష్పత్తి ఆకాశాన్ని తాకుతున్న నిజాన్ని దాటవేస్తారు. ఇప్పుడు యూరోపియన్ యూనియన్లో వేగంగా దూసుకుపోతున్న స్పెయిన్ ఇదే జనాభా నిష్పత్తి వల్ల నష్టపోతుందన్న విమర్శలను గతంలో ఎదుర్కొందన్న సత్యాన్ని విస్మరిస్తున్నారు. ఏది ఏమైనా అనుభవమే పెద్ద సంపదండి. భారతదేశ వృద్ధ జనాభా గురించి భయపడేవారు 1950లో ఓఏడిఆర్ గణాంకాలు మొదలైనప్పుడు అమెరికాలో అది 14.1% ఉందని ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. ఇప్పటి ఇండియా నిష్పత్తి కంటే అది ఎక్కువ. అమెరికాలో ఆర్థిక వృద్ధి కుంటు పడకపోగా ఆ తరువాతి 76 ఏళ్లలో ఆ దేశం కళ్ళు చెదిరే ఆర్థిక ప్రగతిని, సరికొత్త ఆవిష్కరణలను, అపార సంపదను సృష్టించింది. ఈ తరహా ప్రతికూల ఆలోచనలకు కొంతవరకు పాతకాలపు ఆలోచన తీరే కారణం. వృద్ధులందరినీ కేవలం పింఛన్లు తీసుకుంటూ తిని కూర్చునేవారిగా విమర్శకులు చిత్రీకరిస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. వయసైన వారు కూడా మార్కెట్లో ఖర్చు పెడుతూనే ఉంటారు. పెట్టుబడులు పెడుతూ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందటానికి అవసరమైన మూలధనాన్ని అందిస్తారు. ఈ రోజుల్లో చాలామంది 70 నుంచి 80 ఏళ్ల వయసులోనూ పనిచేస్తున్నారు. నేటి ఆధునిక సేవ, సాంకేతిక ఆధారిత ఆర్థిక వ్యవస్థల్లో, ముఖ్యంగా ఇండియా లాంటి దేశాల్లో వృద్ధుల అనుభవం వారి ఉత్పాదకతను మరింతగా మెరుగుపరుస్తుంది. భారత్లో జననాల రేటు మున్ముందు కూడా క్షీణిస్తూనే ఉంటుందని ఎవరూ నిక్కచ్చిగా చెప్పలేరు. యూరప్లో జనన రేట్లు పడిపోతున్నాయి అనే ఆందోళన మధ్య ఈ శతాబ్దంలో అక్కడ జనాభా వృద్ధి రేటు పలుమార్లు పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో 3వ 4వ బిడ్డను కనేవారికి ప్రకటించిన నగదు ప్రోత్సాహకాలు సహాయపడబోవని తెలంగాణ కూడా 2 ఏళ్ల క్రితం 2 పిల్లల నిబంధన ఎత్తివేయటం వల్ల కలిగిన ప్రయోజనం పెద్దగా లేదని విమర్శకులు అంటున్నారు. కానీ జనాభా సరళి అనేది భవిష్యత్తును శాసించదు. ఆవిష్కరణలే దేశ భవితను మారుస్తాయి. మారుతున్న జనాభా తీరుతెన్నులపై భయపెట్టే విశ్లేషణలను చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అధిక సంఖ్యలో భారతీయులు సుదీర్ఘకాలం జీవించగలుగుతున్నారంటే అది భారతదేశం సాధించిన ఆర్థిక విజయాలకు నిదర్శనంగా భావించాలి. అలాగనే వృద్ధుల సంఖ్య పెరుగుదల అనేది ముమ్మాటికి భయపెట్టే అంశం కాదు అన్న సంగతిని గుర్తించాలని కెన్ ఫిషర్, వీరు వ్యవస్థాపకులు, ఫిషర్ ఇన్వెస్ట్మెంట్స్ వరల్డ్ వైడ్ అనే దానికి ఆయన వ్యవస్థాపకులుగా ఉంటూనే మరి ఈ విషయాన్ని అందజేసిన క్రమంలోనే మనం అసలు పరిశీలిస్తే నిమిషానికి 48 జననాలు, 17 మరణాలు సంభవిస్తున్న తీరును మనం గమనించాలి. అయినా తగ్గిన జనాభా పెరుగుదల 2021 తర్వాత 2024లో అత్యధిక మరణాలు. దేశ జనాభా 140 కోట్లు. ఏపీలో 5,34,00,000, తెలంగాణలో 3,83,00,000. ఇక తెలుగు రాష్ట్రాల్లో 14,50,000 జననాలు, 6,76,000 మరణాలు సంభవించినట్లుగా అలాగనే 2024 సిఆర్ఎస్ నివేదికలో వెల్లడైంది ఈ విషయాలు. ఇక దేశంలో జననాల రేటు తగ్గుతుంది. 2023లో దేశ జనాభా నికర పెరుగుదల 1,65,47,391 ఉంటే
2023లో, అదే 2024లో మరి 12,303 తగ్గి 1,65,35,088 మాత్రమే నమోదైంది. ఇక 2024లో దేశవ్యాప్తంగా నిమిషానికి సగటున 48 జననాలు, 17 మరణాలు నమోదయ్యాయి. మొత్తం జనాభా 140 కోట్లకు చేరింది. జననాలు పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో 14% తక్కువగా ఉంటే మరణాలు 14% పెరిగాయి. దేశవ్యాప్తంగా 2024 జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ వరకు జారీ చేసిన జనన మరణ ధృవీకరణ పత్రాల ఆధారంగా మొత్తం 2,54,00,000 మంది పుట్టగా 89,38,000 మంది కన్నుమూశారు. అంటే నికరంగా దేశ జనాభా 1,65,00,000కు పెరిగింది. 2023లో జననాలు 2,52,00,000 ఉండగా 2024లో 2,54,00,000కు పెరిగాయి. అయితే మరణాలు అధికంగా ఉన్నందున నికర జనాభా మనం 12,303కు తగ్గింది. దేశ చరిత్రలో 2021 తర్వాత అత్యధిక మరణాలు 2024లో నమోదయ్యాయి. 2021లో 1.01 కోట్ల మరణాలుంటే 2024లో 89,38,000 సంభవించాయి. ఇది 2023లో నమోదైన 86,60,000 కన్నా అధికం. దేశంలో ఎక్కడ జనన మరణాలు సంభవించినా సమీపంలోని గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ కార్యాలయం నుంచి ధృవీకరణ పత్రం తీసుకోవాలనే నిబంధన ఉంది. వీటి రిజిస్ట్రేషన్కు ప్రత్యేక పౌర నమోదు వ్యవస్థ, సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్, దాన్నే సిఆర్ఎస్ అంటున్నాం, అది కేంద్రం నిర్వహిస్తుంది. ఏటా జనవరి నుంచి డిసెంబర్ వరకు జారీ అయ్యే పత్రాల ఆధారంగా అన్ని రాష్ట్రాల్లో నమోదైన జనన మరణ వివరాలు, జనాభా అంచనాలను సిఆర్ఎస్ నివేదిక పేరుతో కేంద్ర జనాభా లెక్కల విభాగం విడుదల చేస్తుంది. 2024 ఏడాదికి సంబంధించిన నివేదికను తాజాగా విడుదల చేసింది. దీనిలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే రాష్ట్రంలో జిల్లాల వారీగా అత్యల్పాలు ఎట్లా ఉన్నాయంటే, కర్నూలులో అత్యధిక జననాలు 54,833, గుంటూరులో అత్యధిక మరణాలు 26,237 సంభవించాయి. ఇక అత్యల్ప జననాలు బాపట్లలో 12,298 అని నమోదయ్యాయి. ఇక అత్యల్ప మరణాలు అల్లూరు సీతారామరాజు జిల్లా 6,661గా ఉన్నట్లుగా ఆ నివేదిక తెలుపుతుంది. ఇక ఎన్ఆర్ఐ వివరాలు ప్రపంచవ్యాప్తంగా 182 దేశాల్లో నివసిస్తున్న భారతీయ కుటుంబాల్లో రాయబార కార్యాలయాల రికార్డుల ప్రకారం 66,413 జననాలు, 11,383 మరణాలు నమోదయ్యాయి. ఇక లింగ నిష్పత్తి ఇతర కీలకాంశాలను పరిశీలిస్తే జననాల లింగ నిష్పత్తి దేశవ్యాప్తంగా మొత్తం జననాల్లో బాలురు 52.5% కాగా బాలికలు 47.5% ఉన్నారు. ఇక టాప్ 4 స్థానాల్లో ప్రతి 1000 మంది బాలురకు బాలికలు అరుణాచల్ ప్రదేశ్లో 1000 మంది బాలురకు బాలికలు 1,050 ఉన్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లో 1000 మంది బాలురకు ఆడపిల్లలు 984 మందే ఉన్నారు. మేఘాలయలో 1000 మంది బాలురకు 972 మంది బాలికలు ఉన్నారు. కేరళలో 1000 మంది బాలురకు 970 మంది బాలికలే ఉన్నారు. ఇక చివరి 3 స్థానాల్లో గమనిస్తే నాగాలాండ్లో 806, లక్షద్వీప్లో 865, జార్ఖండ్లో 890. ఇది బాలికల పరిస్థితి ప్రతి 1000కి. ఇక దేశంలో మొత్తం జననాల్లో 79.40% కాన్పులు ఆసుపత్రుల్లోనే జరిగాయి. మరణాల శాతాలు చూస్తే పురుషులు 60.4%, మహిళలు 39.60% ఉన్నారు. మొత్తం మరణాల్లో గ్రామీణ భారతంలోనే 57.20% సంభవించాయి. దేశంలో 70 ఏళ్ల వయసు వచ్చేలోగానే
65% నుంచి 70% మంది మరణిస్తున్నారు. ఇక గణాంకాల్ని మనం పరిశీలిస్తే 2024లో 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 14,50,000 జననాలు ఉంటే 6,76,000 మరణాలు నమోదయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో మొత్తం జననాలు 6,80,000 ఉంటే మరణాలు 4,19,000 ఉన్నాయి. ఇక ప్రతి 1000 మంది బాలురకు 929 మంది బాలికలు పుట్టారు. ఇది 2017లో 935గా ఉంది. ఇక రాష్ట్రంలో సంభవించిన 4,19,000 మరణాల్లో 70 ఏళ్ళు పైబడిన వారు 1,57,000 మంది, అంటే 37.58% ఉన్నట్లు లెక్క. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జననాల కంటే మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి ఈ 2 జిల్లాల్లోనే నమోదైనట్లుగా తెలుస్తుంది. ఇక మరి దేశ జనాభా ముఖ చిత్రం చూస్తే జననాలు 2023లో 2,52,07,070 ఉంటే అదే 2024లో 2,54,73,389 జననాలు దేశంలో జరిగాయి. ఇక మన 2023లో దేశంలో మరణాలు 86,59,679 2023 సంవత్సరంలో ఉంటే 2024లో అది 89,38,301 సంభవించినట్టు మరణాలు దేశవ్యాప్తంగా మనకి ఈ ముఖ చిత్రం తెలియజేస్తుంది. ఇక దేశ జనాభా ముఖ చిత్రంలో శిశు మరణాలు 2023లో 1,45,992 2023లో ఉంటే అదే 2024లో 1,20,992 శిశు మరణాలు సంభవించినట్లు తెలుస్తుంది. ఇక నికర జనాభా పెరుగుదల మనం చూస్తే 2023 సంవత్సరంలో 1,65,47,391 జనాభా పెరుగుదల కనిపిస్తే 2024లో అది 1,65,35,088గా మనకి జనాభా పెరుగుదల కనపడుతుంది. ఇవండి మొత్తం మీద జనాభా పెరుగుదలలో మార్పులు అనేది మనం పరిశీలనగా కన్ఫ్యూషియర్ ఆయన అందజేసిన విశ్లేషణ ఆధారంగా మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.